మొత్తానికి మూసీ కూల్చివేతల అంశంలో అటు ప్రభుత్వం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అలాగే వర్సెస్ బీజేపీ అన్నట్టుగా తెలంగాణ రాజకీయం కొనసాగుతోంది. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసురుతున్నారు. అలాగే బీఆర్ఎస్ ని కేటీఆర్ ని కూడా అంశాల వారీగా ఛాలెంజ్ చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ మాత్రం నిర్వాసితుల్ని రెచ్చగొట్టే ధోరణిలో వెళ్తూనే ఇది బ్యూటిఫికేషన్ కాదు, రాహుల్ కోసం లూటిఫికేషన్ అంటూ వాళ్లు కూడా గట్టిగానే కౌంటర్ చేస్తున్నారు. అటు బీజేపీ కూడా చాలా గట్టిగానే ఈ అంశంపై మండిపడుతున్న నేపథ్యంలో సవాళ్లు ప్రతి సవాళ్లతో మూసి కూల్చివేతల అంశం తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. మరింత సమాచారం తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఓవర్ టు యు. సో విజయ్ చంద్రిక, తెలంగాణలో ప్రస్తుతం మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశమే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. సో మూసీ ప్రక్షాళన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగేసి చెప్తుంటే, బాధితుల పక్షాన పోరాడే విషయంలో కూడా తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద మూసీ ప్రక్షాళన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ చాలా సీరియస్ టార్గెట్ గా పెట్టుకుంది. రైతు రుణమాఫీ తర్వాత అత్యంత కీలకంగా తీసుకున్నటువంటి అంశం మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశం. సో దీనికి సంబంధించి ముఖ్యంగా దాదాపుగా హైదరాబాద్ లోనే దాదాపుగా 55 కిలోమీటర్ల మేర ప్రవహించేటువంటి మూసీ నది విషయంలో సో గత ఎన్నో సంవత్సరాలుగా సో మూసీ నది మీద ఎన్నో కట్టడాలన్నీ కూడా వెలిసాయి. దాంట్లో సామాన్య మధ్యతరగతి పేదలు కూడా నివాసాలను కూడా ఏర్పరచుకున్నారు. సో హైదరాబాద్కి ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కానీ, మూసీ నది ఎప్పుడు ఉప్పొంగినా కానీ ఈ ఫ్లడ్స్ అన్ని కూడా ఈ జనావాసాల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మూసీ నదీ గర్భంలో ఉన్నటువంటి ఈ అక్రమ కట్టడాల వల్ల. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ సో ఈ మూసీ నదీ గర్భంలో ఉన్నటువంటి ఈ కట్టడాలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాటన్నిటి కూడా దాదాపుగా చాలా కట్టడాలకు మార్కింగ్ కూడా వేశారు. అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అధికారికంగా 12,800కు పైగా కట్టడాలు ఉంటే అనధికారికంగా దాదాపుగా 50,000కు పైగా కట్టడాలు ఉన్నట్టుగా మున్సిపల్ అధికారులంతా కూడా ఇప్పటికే ఒక లెక్క తెర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ముఖ్యంగా ఈ నిర్వాసితుల విషయంలో ఒక ముందు చూపు లేకుండా చేసినటువంటి కూల్చివేతల వల్ల ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ అయినటువంటి మాట వాస్తవమే. సో దీన్ని ప్రభుత్వం కూడా ఒకంత ముందుగా ఊహించినటువంటి పరిస్థితి ఉంది. సో ఒక్కసారిగా ఈ నిర్వాసితుల నివాసాలకు వెళ్ళడం కావచ్చు, వాళ్ళని అక్కడి నుంచి బలవంతంగా వాళ్ళందరినీ బయటికి తీసుకు రావడం కావచ్చు, సో మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి నివాసాలను తొలగించడమే కావచ్చు, ఇదంతా కూడా ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ అంశాన్ని బాధితుల పక్షాన తాము పోరాడుతున్నామని చెప్పని ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు సో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేశాయి. సో కనుక ఇక్కడ కొంత రేవంత్ రెడ్డి సర్కార్ ఇరుకున పడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ దసరా సెలవుల తర్వాత సో మూసీ నది ప్రక్షాళన విషయంలో ఖచ్చితంగా తాము ముందుకు వెళ్తామని చెప్తుంది. అయితే మానవీయ కోణంలో ఈ మూసీ ప్రక్షాళన జరగాలని ఇటు అందరి నుంచి విజ్ఞప్తులు వస్తున్నటువంటి మేరకు సో వ్యూహాన్ని కూడా ప్రభుత్వం మార్చింది. సో కూల్చివేతల విషయంలో నిర్వాసితుల పక్షాన ముందుగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏంటి, సో వాళ్ళకి ఎక్కడ నివాసాలు కల్పించాలి, సో వాళ్ళకి ఎట్లా ఆర్థికంగా సాయం అందించాలనేటువంటి అన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ రూపొందించిన తర్వాతనే కూల్చివేతలు చేపట్టాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు మూసీ బాధితుల విషయంలో ముఖ్యంగా ఈ ప్రక్షాళన పేరిట జరిగేటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో సో వారి పక్షాన తాము ఖచ్చితంగా పోరాడి తీరుతామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో దీన్ని ఈ రెండు పార్టీలు కూడా వైపు మూసీ నిర్వాసితుల పక్షాన పోరాడుతూనే తమకు రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలను కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నాయి. సో మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన విషయంలో నిర్వాసితులను ఆదుకునేటువంటి అంశం విషయంలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించబోతున్నారు. సో దీనికి రావాల్సిందిగా హరీష్ రావు, కేటీఆర్ అలానే ఈటెల రాజేందర్తో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా తమ ఆహ్వానం పంపిస్తామని చెప్తున్నారు. సో మొత్తం మూసీ మంటలు అనేటువంటివి 3 ప్రధాన పార్టీల్లో కూడా ప్రధానంగా చర్చకు దారితీస్తున్నాయి. సో మా ప్రతినిధులు ఇటు బీజేపీ కార్యాలయం నుంచి రాజేష్ ఉన్నారు, అలానే తెలంగాణ సచివాలయం నుంచి సిద్ధార్థ్ ఉన్నారు, అలానే బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర నుంచి మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో ముందుగా మనం ప్రభుత్వం అసలు ఎట్లా ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతోంది, సో గడిచిన కొన్ని రోజులుగా ప్రభుత్వానికి ఎదురైనటువంటి ఈ అనుభవాల నేపథ్యంలో మూసీ ప్రజల ముఖ్యంగా మూసీ ప్రక్షాళన పేరిట ఎక్కడైతే కూల్చివేతలు జరగబోతున్నాయో అక్కడ నిర్వాసితుల పక్షాన సో ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరించబోతోంది, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నిటి మీద మనం ఒకసారి మాట్లాడదాం. మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. సిద్ధార్థ్, సో ప్రభుత్వం అయితే మూసీ ప్రక్షాళన విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్తోంది. సో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే గడిచిన ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ అభివృద్ధి విషయంలో గొప్పలు చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వాలకు కంటే భిన్నంగా ఈసారి హైదరాబాద్లో వర్షాలు పడితే
నీళ్ళన్నీ కూడా జనావాసాల్లోకి రాకుండా పూర్తిగా మూసీ నదిని సుందరీకరిస్తాం, ప్రక్షాళన చేపడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో ఈ విషయంలో ప్రతిపక్షాల నుంచి ఎన్ని అడ్డంకులైనా సరే తాము లెక్క చేయమని చెప్తున్నారు. సో ఇటీవల ఆయన ఈ నిర్వాసితుల విషయంలో కొంత సానుభూతి ధోరణిలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం కూడా చూసాం. త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో మూసీ విషయంలో ముఖ్యంగా ప్రక్షాళన విషయంలో కొంత తాత్కాలికంగా బ్రేకులు పడ్డప్పటికీ కూడా రానున్నటువంటి రోజుల్లో దీన్ని వ్యూహాత్మకంగానే ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రభుత్వ ఆలోచన ఎట్లా ఉంది ఇంకా? థ్యాంక్ యూ నవీన్. సీఎం